చిలకడదుంప పులుసు పెట్టుకుంటున్నాను. దానికి కావాల్సింది ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. చిటికెడు మెంతులు, మూడు ఉల్లిపాయలు, ఒక టమాటా పేస్ట్ చేసుకున్నాను. ఇది మగ్గే లోపల జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపై నూరుకున్న పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపై పేస్ట్ ఒక స్పూన్. అర టీ స్పూన్ పసుపు, కారం వేసుకుందాం. సాల్ట్ 2 స్పూన్లు, కారం పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసానండి. చిలకడదుంప పులుసులో ఇది ఫిష్ కర్రీలా ఉంటుంది. ఇలాగా ఉల్లిపాయలు మల్లమల్లగా నూరుకుని వేసుకుంటే బాగుంటాయి. ఒక టమాటా పెద్దది తీసుకున్నాను నేను, అలా మిక్సీ పట్టుకుని వేసాను. ఇప్పుడు చిలకడదుంపలు 1/2 కేజీ, కొద్దిగా మిరియాల పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, నేను పేస్ట్ వేసాను కదా, అది వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే అండి. ఇప్పుడు పొడి చేసుకున్నాను, ఇది విడిగా వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం తీసుకున్నాను. ఇదిగోండి పోస్తున్నాను. పులుపు చూసుకుని వేసుకోండి, ఎక్కువ పులుపు అయితే బాగోదు.
ఈ చిలకడదుంప పులుసు మా పిల్లలకు చాలా ఇష్టమండి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది, వేస్తాను. కొద్దిగా కొత్తిమీర, ఈ పులుసుకి ఈ చిలకడదుంప పులుసులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ బాగోదు. ఇది వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఫిష్ కర్రీ వండాను. అది వీడియో అప్లోడ్ చేస్తానండి. అంటే ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందు గురించి నేను చేయలేకపోతున్నాను. మామిడికాయ వేసి పులుసు పెట్టానండి. ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది అలా చేసుకుంటేని. ఇలా ఉడుకుతుంది కదా, ఇది 10 నిమిషాలు ఉడికిపోతుందండి. చిలకడదుంప కదా, బేగా త్వరగా ఉడుకుద్ది. చూసారు, అప్పుడే చాలా వరకు బాయిల్ అయిపోయింది. అది మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూద్దాము. ముక్క ఉడికిపోయింది. ఇది చిలకడదుంప పులుసు చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీలా ఉంటుంది ఇది కూడా. మనం వండుకునేలా వండుకుంటే ఏ కూర అయినా సరే చాలా బాగుంటుంది. కొంతమంది వంటలో ఇంట్రెస్ట్ పెడతారు, కొంతమంది పెట్టరు. కానీ ఇంట్రెస్ట్గా వండితే మాత్రం వంటలు సూపర్గా ఉంటాయి. కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసేసుకుందాం. ఉడికిపోయిందండి. ఇలా పులుసు ఉండాలి, చిలకడదుంపల పులుసు కదా ఇది. అయిపోయింది. ఎంతో గుమ్మగుమ్మలాడే చిలకడదుంప టమాటా పులుసు అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఈ కర్రీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను.